So today Abhay is going to tell 197 world countries and capitals. Yeah. Shall we start? Yeah. Loudly. Afghanistan, Kabul. Albania, Tirana. Algeria, Aziz. Andorra, Ravala. Angola, Rwanda. Antigua Barbuda, Saint Denis. Argentina, Buenos Aires. Armenia, Yerevan. Australia, Amara. Austria, Vienna. Azerbaijan, Baku. Bahamas, Nassau. Bahrain, Panama. Bangladesh, Dhaka. Barbados, Kingston. Belarus. Minsk. పిట్ట కొంచెం కూతఘనమనే సామెతను నిజం చేస్తున్నాడీ బుడతడు. కేవలం 4 ఏళ్ల వయసులోని 197 దేశాల రాజధానుల పేర్లు చెప్పి అందరితో ఔరా అనిపిస్తున్నాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ కడియాల లలిత్ సాగర్, లక్ష్మీ దంపతుల కుమారుడు అభయ్ వర్ధన్ చిన్న వయసులోని అరుదైన ఘనత సాధించాడు. నరసరావుపేటలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న అభయ్ వర్ధన్ కేవలం 6 నిమిషాల 38 సెకండ్ల వ్యవధిలోనే 197 దేశాల రాజధానుల పేర్లను ఏకధాటిగా చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించాడు. Tunisia, Tunis. Turkey, Ankara. Turkmenistan, Askava. Tuvalu, Funfoti. Evayakoville. Uganda, Kampala. Ukraine, Kyiv. United Arab Emirates, Abu Dhabi. United Kingdom, London. United States of America, Washington. Uruguay, Hmm? Uruguay, Montevideo. Uzbekistan, Tashkent. Vanuatu, Port Vila. Vatican City, Vatican City. Venezuela, Caracas. Vietnam, Hanoi. Yemen, Sana. Zambia, Lusaka. Zimbabwe. Harare. ఇంత తక్కువ సమయంలో అన్ని దేశాల రాజధానుల సమాచారాన్ని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న వయసులోనే తన అసాధారణ జ్ఞాపక శక్తితో సరికొత్త రికార్డు సృష్టించడంతో పాటు జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తిని చాటాడు. My name is Abhay Vardhan Karyala. My school name is International Delhi Public School. I am studying LKG. My mother name is Lakshmi. My father name is Lalitt Sagar. My brother name is Akshay Nanda Karyala. I achieved Indian Book of Records. Are you happy? Yeah, What is your goal to become? doctor. అభయ్ చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవాడు. తమ కుమారుడిలో ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించిన అభయ్ తల్లిదండ్రులు అతన్ని ప్రోత్సహించారు. దీంతో కేవలం 4 ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయి రికార్డును సొంతం చేసుకున్నాడు. అభయ్ వర్ధన్ ప్రతిభను పాఠశాల నిర్వాహకులు ప్రశంసిస్తున్నారు. అభయ్ వర్ధన్ వల్ల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి లక్ష్మీ కడియాలు చాలా హార్డ్ వర్క్ చేసింది. తను పొలిటీషియన్, డాక్టర్ అయినా కానీ పిల్లల మీద ఏమాత్రం కేర్ తీసుకోవటం ఏ రోజు ఆపదు. ఆ కేరింగ్ ఆ రిజల్టే ఈ బాబు అచీవ్మెంట్. చాలా ఆనందంగా ఉంది. నేను ముందు లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ అవార్డుకి చాలా కృషి చేసింది. తన కృషి స్కూల్కి రావటం కూడా, అంటే మా స్కూల్లో ఎస్పెషల్లీ మేము పెట్టింది ఎందుకంటే యాక్టివిటీ బేస్డ్లో కనుక చెప్తే పిల్లలు అసలు స్కూల్లో ఏడవటం అనేది జరగదు. ఫస్ట్ 2 days ఏడుస్తారు. తర్వాత ఈవెన్ ఎవరు ఏడుస్తూ స్కూల్కి రారు. అప్ టు 5th మటుకు యాక్టివిటీ బేస్లే వాళ్ళు నేర్చుకునేది 5th దాకే. తర్వాత అంతా ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ అట్లా ఉంటుంది. సో ఈ యాక్టివ్ బేస్డ్ చెప్పడం వల్ల ఈ బాబు కూడా ఈ అవార్డు అచీవ్ చేశాడని నేను ధన్యవాదాలు. ఇతను ఇంత చిన్న ఏజ్లో మా ప్రపంచ భూపటంలో కనపడే 197 కంట్రీస్ వాళ్ళ క్యాపిటల్స్ ఏముంటాయి అది ఆల్ఫాబెటికల్ లెటర్లో ఆర్డర్లో వితిన్ 5 minutesలో ఇండియన్ గిన్నెస్ రికార్డ్ని అచీవ్ చేశారు. ఈ అచీవ్ చేయడం వెనుక వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ క్లాస్ టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్ వీళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల బాబుకి కరిక్యులం యాక్టివిటీస్ ఇవి కాకుండా కరిక్యులర్లో కానీ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్కి కానీ ఆ పేరెంట్ హార్డ్ వర్క్ చేసి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ అనేది ప్రతి ఒక్క పిల్లలకి విద్యా సంస్థల్లో అందిస్తున్న పిల్లలందరికీ నేను ఒకటే చెప్తాను,
సాధించాలి అనుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు, ఏ వయసులోనైనా సాధించవచ్చు. దయచేసి పేరెంట్ అందరూ ఇలాంటి మనస్ఫూర్తిగా ఉన్న యాక్టివిటీస్కి, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటాం. అలాగే ఈ బాబు పేరెంట్స్కి, మన మేనేజ్మెంట్కి, వాళ్ళిద్దరికీ నేను ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. కడియాల అభయవర్ధన్ సాధించిన ఘనతపై స్థానికంగా ఉన్న రాజకీయ ప్రముఖులు, అధికారుల నుంచి ప్రశంసలు వచ్చాయి. భవిష్యత్తులో అభయ్ మరిన్ని రికార్డులు సాధించి తల్లిదండ్రులకు, నరసరావుపేటకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.